నాని గురించి మనం మాట్లాడము, హెచ్ఎస్ సూర్య గురించి మనం మాట్లాడతాము. సో ఆ లెవెల్లో ఉందన్నమాట ఆయన యాక్టింగ్. అండ్ జేఎస్ పిచాయ్ పీజిఎం కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా ఏంటంటే నాకు ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఈ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ఇలాంటి రాట్స్ తో పోల్చుకుంటే చాలా మంచి మూవీ అన్నమాట. సో హ్యాపీగా వచ్చి థియేటర్ కి చూడొచ్చు. అండ్ ఇంకొక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ అనేది పెట్టలేదు అనమాట. ఒకే ఒక సాంగ్ స్టిక్ అయినారు. సో మొత్తం యాక్షన్ ఉంటుంది. ఓవరాల్ గా నాకు అబో యావరేజ్ మూవీ అనిపించింది. నానికి పర్ఫెక్ట్ ఫ్యాన్ ఏంటి అంటే లేదు బ్రో, దీనికంటే డెఫినెట్లీ జెర్సీ కావచ్చు. జెర్సీ ద్వారా ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది అక్కడ. సో దాని తర్వాత దసరా కూడా నార్త్ లో కొంతమంది చూస్తారు, ఆయన కూడా మెచ్చుకున్నారు. ఈ మూవీ ఆ రేంజ్ లేదు కానీ ఒక 70% ఆఫ్ ద లెవెల్ మ్యాచ్. క్లబ్ లో 100 crores క్లబ్ వస్తుందిలేండి, నాకు తెలిసినంత రావచ్చు అన్నమాట. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మనకు వచ్చేసి టికెట్స్ రేట్స్ అని పెరుగుతా ఉన్నాయి కాబట్టి. స్టోరీ హైలైట్స్ అంటే మనకు కోపం అంతా ఒక అణిచిపెట్టుకొని శనివారం రోజు చూపిస్తారు కదా, లైన్ బాగుంది. మూవీలో అక్కడక్కడ మనకు గూస్ పూసి ఇచ్చేసి ఇంకొక 2-3 ఉంటాయి కానీ రిమైనింగ్ అంతా కొంచెం ప్రిడిక్టబుల్ స్టేట్. సాంగ్స్ ఇంకేదైనా కొంచెం ఏదైనా కొంచెం లవ్ సాంగ్స్ ఉంటా బాగుంది. అంటే హీరోయిన్ వస్తుంది కానీ హీరోయిన్ వచ్చింది కానీ హీరోయిన్ అంత కమిట్మెంట్ అయినట్టే లేదు. అంటే హీరోయిన్ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తినేమో ఇంకా శనివారం నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా కోణంలో వెళ్ళింది కానీ ఇంకా కొంచెం ఏదో లవ్ ట్రాక్ అది ఉంటుంది. అబ్బో ఇంకా దయ ఆయన లేదే ఆ దయ అన్నట్టు ఉంటది. నిజంగా చాలా బాగుంది. ఆయన ఒక డైరెక్టర్ గా కాకుండానే ఇందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బాగా చెప్పాడు అనిపిస్తుందేమో. ఇంకా డైరెక్టర్ అయితే ఇంకా నాకు డైరెక్ట్ చేస్తారో తెలియదు ఆయన. ఇంకా నాకు తెలిసి ఇంకా ఓన్లీ ఇంకా ఆర్టిస్ట్ కింద ఉండిపోతాను. 10 సినిమాలు కూడా బాగా పండిస్తారు. ఇందులో కూడా చాలా యాక్టింగ్ బాగా పండించారు, చాలా బాగుంది. అండ్ మనం ఫ్యామిలీతో ఫస్ట్ వచ్చిన సినిమాలలో అన్నిట్లో ఫ్యామిలీతో వచ్చే సినిమా అయితే ఇది చాలా బాగుంది, నీట్. దసరా కంటే ఇది బాగుంది, దసరా బాగుంది. ఇది దాని అదే ఇది చాలా బాగుంది. సూర్య గారి క్యారెక్టర్ లో సూర్య వేరే లెవెల్. ఆయన కోసం మళ్ళీ రావాలి. ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి అసలు? పోలీస్ ఆఫీసర్ చెప్తాను. హీరోయిన్ క్యారెక్టర్ సేమ్ రొటీన్ ప్రతి సినిమాలో ఉన్నట్టు ఉంటుంది. హీరోయిన్ మెయిన్ నాకంటే హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ ఉండదు. సినిమాలో బాగా నచ్చినాయి. బాగా నచ్చిందంటే నానే యాక్టింగ్ కోసం వచ్చిన నాకు అదే నచ్చింది. హీరోయిన్ నా ఫేవరెట్ చాలా బాగా. నాని గారు సూర్య గారు ఇద్దరు 2 పిల్లర్స్ అనుకోవచ్చు మూవీకి. డైరెక్షన్ స్క్రీన్ ప్లే సాటర్డే కాన్సెప్ట్ వర్కౌట్ అయింది అనుకో. సాటర్డే కాన్సెప్ట్ అదనమాట. జేమ్స్ బాగా చాలా సాంగ్స్ అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ సాంగ్ డైరెక్షన్ పరంగా చెప్పారు. సెకండ్ సినిమా వచ్చేవారు అన్ని థియేటర్ లో దీనిలో చెప్పుకోదగ్గ డైరెక్షన్ పరంగా వివేక్ అత్రేయ మ్యాజిక్ అయితే ఉంటుంది. కమర్షియల్ మూవీ బట్ వివేక్ అత్రేయ మ్యాజిక్ పక్కా చూడొచ్చు. మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ సూర్య, నాని, ప్రియాంక, మనకి సాయి కుమార్ గారు కూడా బాగుంది. యాక్చువల్లీ పెద్ద క్యారెక్టర్. హీరోయిన్ వాళ్ళ అక్క క్యారెక్టర్ ఎవరో చేశారు. ఓవరాల్ సినిమా అయితే నాకైతే నచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా, నువ్వు ఆలోచించక్కర్లేదు. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, 2.5 hours ఉంది అని ఎవడైనా మాట్లాడాడంటే సినిమా చూడటం రాదు. ఆడికన్నా తేడు దిమాగాడు సినిమా చూసి వేస్ట్. ఎలాంటి వాళ్ళకి కానీ పూల చొక్కా గాడు, ఈ నగడి గాడు, అది ఉంది ఇది ఉంది